మేము అధికారంలోకి వస్తే 400 రూపాయలకు సిలిండర్ ఇస్తారని మీ మేనిఫెస్టోలో ఉంది. అవును. మరి ఇప్పుడు అధికారంలో ఉండరు కదా మొన్నటి వరకు, ఎందుకు ఇవ్వలేకపోతారు మీరు 400 సిలిండరు? అధికారంలో మేము తొలుత చెప్పలే 400 సిలిండర్ చేస్తాను. ఇప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు పెట్టినాం. మీ ఎర్రబెల్లి దయాకర్ వల్ల మీకు ఒక భారీ బహిరంగ సభలోనే మీరేమో కొద్దిగా సోషల్ మీడియాలో కొంత అలచల్ చేసేది, ఏమని మిమ్మల్ని కొట్టినట్టు చూస్తుంటే చూడే ఎన్ని కోట్లు తెచ్చినామో ఇట్లా తలకాయ చెప్తాడు, ఇట్లా చెప్పేది ఇట్లా వేరు. ఆ ఇష్టంతో కొట్టినట్టు కొట్టుకొని కాదా చూపిస్తూ ఇన్ని కోట్లు ఆవే నువ్వు తెచ్చేది అది అయిపోయి అట్లా 8,000 కోట్లు వచ్చింది చార్మినార్కి ఇప్పటి వరకు. 4,000 కోట్లకు పైన ఇచ్చింది. ఇంతవరకు రుణమాఫీ కాలే కదా కంప్లీట్గా. అది బ్యాంకర్స్ తప్పు. మనము ఒక ఇద్దరి కాలర్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా షాద్నగర్ మీ ఓటర్గా మీకు ఓటు వేసినటువంటి వ్యక్తికి రుణమాఫీ అయిందా కాలేదంటే మాట్లాడగలుగుతారా ఇప్పుడు? నేను బ్యాంకర్స్ తోటి మాట్లాడి నాకు కొంత ఐడియా లేదు. మంచిగా ఉండండి, డబ్బులు నువ్వు చూసి మీరు ఒకసారి చూడండి. బయట కట్టేయచ్చు, బర్రెలు కట్టేందుకు రాదు. అవి బర్రెలు బయట కట్టేయాలి, ఇంట్లో కట్టేస్తారా? నిప్పులేదే పొగరాదు అంటారు. అంజయ్య ఖాళీ జాగా కనిపిస్తే వదలడం అనేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మా నాయన సంపాదించింది ఎంత ఆస్తి, నాకు ఎంత ఇచ్చిండు, ఇప్పుడు నా తాను ఎంతో చూసుకున్నాండి. దళిత బంధు అంజయ్య అనుచరగణానికి ఇప్పించుకున్నాడు అనే ఒక అంశం అయితే బాగా రేజ్ అవుతుంది. అనుచరులు అంటే ఎస్సీలు గారా ఇంకెవరికి ఒక రెడ్డిలకి ఇచ్చిన? దళిత బంధుల్లో నేరుగా 30% స్థానిక ప్రజాప్రతినిధులకు కమిషన్ వెళ్తుందనేసి సాక్షాత్ మీ ముఖ్యమంత్రి అన్నారు. నిజంగా మీకు ఎంత రావచ్చు? దళితులకు ఇచ్చే దాంట్లో కూడా వాడు తింటే ఏమనాలేగా. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్న నమస్తే. నమస్కారం అండి. నమస్తే. మొత్తం మీద కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ బీఫామ్ వచ్చినందుకు. ఎట్లా ఉందన్న మొత్తం మీద షాద్నగర్ మీరు చాలా ఇప్పటికీ రెండోసారి బరిలో నిలుచుతున్నారు, ఎలా ఉంది? మాకైతే ఎప్పుడైతే ప్రజలకు పోతామో ప్రజలకు పోయినప్పుడు వాళ్ళ స్పందన, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ ప్రేమ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పబ్లిక్లోకి తీసుకెళ్తలేరు అనేసి మీ బాసే చాలా సందర్భాల్లో రకరకాలుగా వేదికల మీద ఇలాంటి అంశాలు నిజంగా తీసుకెళ్లడంలో మీరు ఫెయిల్యూర్ అవుతుండ్రా ఎమ్మెల్యేలుగా? అంటే అట్లేం లేదండి, ప్రజలకు కూడా తెలిసిపోయింది కదా. ప్రజలకు కూడా తెలుసు కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడో చెప్పినవి చేస్తారని వాళ్ళకి నమ్మకం. ప్రజలలో అందరికి తెలిసిపోయింది. ఏమేమి కొత్తగా మేనిఫెస్టోలో ఏం తెచ్చినది కూడా తెలిసిపోయింది ప్రజలకు. కొత్తగా ప్రచారం అంటే మన కార్యకర్తలు ప్రచారం చేస్తారు, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకా చేయవలసింది ఇంకా చేస్తున్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలని తీసుకెళ్తున్నారు పబ్లిక్లోకి అంటే ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమేమి చెప్పిండు, చెప్పినవి చేసిండా లేదా? చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిండు. కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా ఏం చేయదలుచుకుంటూ చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు దానికి ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యంగా షాద్నగర్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యతిరేకత ఓటు బ్యాంకు చాలా ఎక్కువైంది. దానికి కారణం అంటే ఏం చెప్తారు అంజయ్ గారు? మాకేమట్లా కనబడతలేదండి. లీడర్ల ఒక నాయకుల లోపల వాళ్ళ పదవులు ఆశించిన వాళ్ళు అంటే ఎంత అందరికి వీలైనంత వరకు బీఆర్ఎస్ పార్టీలో తొలుత వచ్చిన వాళ్ళకంతా అకామిడేట్ చేసినాము. కాబట్టి కొత్తగా వచ్చిన మధ్యన వచ్చిన వాళ్ళు కూడా ఏం ఆశించరు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందో అనుకునే రాలేదో మరి వాళ్ళ ఇష్టం వాళ్ళు, కానీ వ్యతిరేకత అని ప్రజలలో లేదు. అనుకున్నది అకామిడేషన్ చేసినామంటే ఎలాంటి అకామిడేషన్? వీలైనంత వరకు మా ఉద్యోగంలో ఉన్న కార్యకర్తలకు అందరికీ స్థానిక సంస్థలు కానీ ఏనే కానీ వాళ్ళకి పదవులు ఇచ్చే ఏర్పాట్లు చేసింది. అంటే పదవులు అంటే ఎలాంటి పదవులు ఏంది? జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, మా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, అట్లా వీలైనంత వరకు కొద్దిమంది అంతా ఒక మార్కెట్లో చిన్న చిన్న డైరెక్టర్లు కానీ మా చేతున్న పనులని వాళ్ళకి అకామిడేట్ వాళ్ళకు పదవులు ఇచ్చినాం కదా. అంటే ఉద్యమంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు. ఇప్పుడు ఇక్కడ జూనియర్ కాలేజీ ఎప్పటి నుంచో మీరు కొట్లాడుతుండ్రు, సాధించలేకపోయారు. ఏ జూనియర్ కాలేజీ? అక్కడ మీ ఎర్రబెల్లి దయాకర్ మీకు ఒక భారీ బహిరంగ సభలోనే మీరేమో కొద్దిగా సోషల్ మీడియాలో కొంత అలచల్ చేసేది, ఏమని మిమ్మల్ని కొట్టినట్టు. ఆ సందర్భం మాకైతే సోషల్ మీడియాలో నిజంగా ఆయన కొట్టినట్టే కనబడుతుంది. కొట్టే తలకాయ నేను ఇక్కడ చూస్తున్నా,
చూస్తుంటే చూడే ఎన్ని కోట్లు తెచ్చినామో ఇట్లా తలకాయ తిప్పుతాడు, ఇట్లా ఎర్రచేది ఇట్లా వేడు. ఓకే. దాన్ని సోషల్ మీడియా చూస్తే నిజంగా కొట్టినట్టే ఉండదు దాంట్లో. ఓకే. ఒకటే ఏంటంటే ఆయన ఎందుకు కొడతాను నాకు సందర్భం ఏంది, ఆయన నేను ఎందుకు కడతాను, నేను ఎందుకు కడతా, ఆయన ఏంటంటే కొద్దిగా ఏమో మా మీద కొంచెం మంచి అభిప్రాయం ఉండదు, కొద్దిగా మంచోడు నీతి మదాని కదా అంటే బాగుండు మంచి అభిప్రాయం ఉండదు, బాగా ఇష్టపడతాడు జరగంతే. ఆ ఇష్టంతో కొట్టినట్టవా? కొట్టుకొని కాదు చూపిస్తూ గిన్ని కోట్లు ఆవే నువ్వు తెచ్చేది అంటే ఇబ్బంది అట్లా. 8,000 కోట్లు వచ్చింది షాద్నగర్కి ఇప్పటి వరకు? 4,000 కోట్లకు పైన ఇచ్చాను. ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించి? అన్ని డిపార్ట్మెంట్, R&B కానీ, పంచాయరాజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కాదు కానీ, అదే హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా ఇతర అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీలైనంత వరకు అత్యధికంగా ఇచ్చాము. ఇప్పుడు కొంతమంది గృహిణీలకు మేము కలిసి వస్తుంటే మీరు 400కు మేము అధికారంలోకి వస్తే 400 రూపాయలకు సిలిండర్ ఇస్తారని మీ మేనిఫెస్టోలో ఉంది. అవును. మరి ఇప్పుడు అధికారంలో ఉంటుంది కదా మొన్నటి వరకు, ఎందుకు ఇవ్వలేకపోతారు మీరు 400 సిలిండరు? అధికారంలో మేము తొలుత చెప్పలే 400 సిలిండర్ ఇస్తాను. ఇప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు పెట్టినాం. నేను చెప్తాను మేనిఫెస్టోలు ఇప్పుడు పెట్టినాం. ఇప్పుడు ఎందుకే లేకపోయారంటే మీరు చూసిన మొన్న ఈ టర్మ్లో గెలిచినప్పుడు 1 సంవత్సరం ఎలక్షన్కే సరిపోయింది. వివిధ ఎలక్షన్లు ఒక సంవత్సరం టైం ఎలక్షన్లు సరిపోయింది. ఓకే. తర్వాత కరోనా వచ్చి దాదాపు 1,00,000 కోట్లకు నష్టం వచ్చింది ప్రభుత్వానికి. ఓకే. అయినా కేసీఆర్ గారు దాన్ని ఎట్లా పూడ్చుకుంటా వచ్చినట్టు రుణమాఫీ కానీ అవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే. ఇది వచ్చింది కాబట్టి దాన్ని మేనిఫెస్టోలో పెట్టాడు. ఇంతవరకు రుణమాఫీ కాలే కదా కంప్లీట్ అది బ్యాంకర్స్ తప్పు. అకౌంట్లు నాకు కొద్దిగా నేను తెలుసుకున్నా కదా, ఏదో పొరపాట్లు అంట వాడు తొలుత ఇప్పుడు రైతుంటా అనుకో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బు కట్టేసారు అనుకో, మళ్ళీ కొత్త లిస్టులో కొత్త అకౌంట్ వచ్చిందట. అట్లా అకౌంట్లో తప్పైంది బ్యాంకులు చేసిన పొరపాటు. అది మన అగ్రికల్చర్ ఏడీ గతంలో ఎప్పుడు జరిగిన పొరపాటు ఇప్పుడే ఎందుకు జరిగినాయి? అది అకౌంట్లు ఇప్పుడు అకౌంట్లలో వాళ్ళు బ్యాంకులు చెప్పాలి, అది మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోయి అది సరి చేయించారు, గవర్నమెంట్కి నివేదిక పంపారు. దాంట్లో సందేహం లేదు, రుణమాఫీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీ కాన్సెన్స్లో షాద్నగర్లో అందరి రైతులకు 1,00,000 లోపు అంటే 1,00,000 వరకు రుణమాఫీలు అయినరని మీరు అనుకుంటున్నారా? మాకు తెలిసినందుకు ఆయనేమైనా చెప్తారు, కొద్దిగా బ్యాంక్ అకౌంట్లో తప్పున్నది తప్ప తతిమల్లి ఎవరే కంప్లైంట్ మాకు రుణమాఫీ వచ్చిందని చెప్తున్నారు. మనము ఒక 2 కాలర్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా షాద్నగర్ మీ ఓటర్గా మీకు ఓటు వేసినటువంటి వ్యక్తికి రుణమాఫీ అయిందా కాలేదంటే మాట్లాడగలుగుతారా? ఇప్పుడు నేను బ్యాంకర్స్ తోటి మాట్లాడి నాకు కొంత ఐడియా లేదు. వాళ్ళు ఏదో అకౌంట్ నెంబర్ తప్పించి అకౌంట్ నెంబర్ పొరపాటు ఉన్నట, దాన్ని వాళ్ళు బ్యాంకర్స్ కూడా ఒప్పుకున్నారు. ఓకే. దాన్ని అగ్రికల్చర్ ఏడీకి నేను ఫోన్ చేస్తే సార్ మీరు కరెక్టే, అది వాళ్ళ తప్పు, మేము సరి చేసినాము, గవర్నమెంట్కి నివేదిక పంపినా ఆ డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే. ముఖ్యంగా షాద్నగర్కి సంబంధించింది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ షాద్నగర్లో ఎంతమంది లబ్ధి పొంది ఉండొచ్చు అనుకుంటారు? చేయమని అంటే మేము లెక్క పెట్టలేము, కట్టలు చేస్తాం. SDF కింద ఈ మధ్యనే 60 కోట్లు ఇచ్చిండు సార్, ఈ మధ్యనే 60 కోట్లు. అట్లా అన్ని రకాల ప్రజలకు లాభం అవుతుంది. ఏది ప్రజా అవసరాలకు ఏది అవసరం ఉంటే అదే పెడుతున్నాం. ప్రజా అవసరాలకు ఏది అవసరం ఉందో అది పెడుతుంది, బాగానే ఉంది. కానీ ప్రజా అవసరాలు తీరుతలేవు ఎందుకు? ఎన్ని ఇచ్చినా ఓ కొడుతుంటుంది. సంసారం చేసినప్పుడు ఏదో ఒకటి కొడుతుంటుంది, ఒకటి చిన్న ఐటమ్ లేకపోతే ఏదో ఉంటుంది, అది అడుగుతూనే ఉంటారు కదా. అది తేవాల్సి ఇంట్లో అడిగినప్పుడు ఏదో తేవాల్సి వస్తుంది కదా. మనం ఎన్ని తెచ్చినా అడవిలో ఏదో ఒకటి కొడుతుంటే అడుగుతారు, తేవాల్సి వస్తుంది, ఇస్తున్నాం కదా. ఓకే. ఇది ఇచ్చిన వీడికే ముగింపు పైన ఉండదు కదా. ఓకే. కాబట్టి మిగతా కూడా ఏదైనా అవసరం తీస్తాం. మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా అయినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, రెండోసారి నెరవేరలేదు. రెండోసారి ఇచ్చిన హామీలు ఇప్పుడు మూడోసారి అయినా నెరవేరుస్తారా? నేను ఒకసారి బాగా పరిశీలించండి, నేను ఎక్కడ నాకు తెలిసినంత హామీలు ఇవ్వ, మీరు తెలుసుకోండి ప్రజలతోటి. ఓకే. వాళ్ళు చెప్తే సరే చూస్తలే అంట, అంతే చూస్తలే అంట. మీరు ప్రజలు పోయి అడుగురి, ఏదని చెప్తే నేను హామీలు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పాను, నేను చేస్తాను. ఎవరైనా చెప్పేమంటే నా నుంచి అయ్యేది గట్టిగా నమ్మకంగా అవుతుందంటే చూస్తాను అంటే చేస్తాను చెప్పవు. అవి మేము చేసినాం, అన్ననే ఎవరెవరు చెప్పారో మీరు తెలుసుకుని అందరికీ ఇచ్చే వాళ్ళు అడిగినాయని కంప్లీట్ చేసి. అంటే ఏంటి ఇచ్చిండ్రు వాళ్ళు ఏది గ్రామాలు ఏది అవసరం ఉంటే వాళ్ళకి అయితే చేసేసినాం. అది డబల్ బెడ్రూమ్ లేవు. తొలుత ముఖ్యమంత్రి గారు 1200 మాకు ఇచ్చాడు ఊళ్ళలో. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు ఒక్కొక్క రూమ్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని రోజులకు కొడుకు పెళ్ళి అయితే వాడు ఇక్కడ అవుతారు, అది అప్పుల పాలైన ఒక రూమ్ కూడా. అట్లేం చేయాలి, నేనే ఒక్క దగ్గరనే ఇండ్లు కట్టి ఒక్క దగ్గరనే అందరికి ఇండ్లు కట్టించి రోడ్లు వేసి సీసీ రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి నల్లా నీళ్ళు ఇచ్చి వాళ్ళకి తాళం చేతులు ఇవ్వాలని అనుకున్నాం.
మా తాన మాకు రంగారెడ్డి జిల్లాలోనికి హైదరాబాద్ చుట్టూ ఉంటాం కదా, మా తాను ఇక్కడ తిమ్మాపూర్లో దొరికింది, నందిగామలో దొరికింది, షాద్నాల ఇక్కడ సోల్పూర్లో దుస్కల్లో దొరికింది. ఓకే. మిగతా గ్రామాల్లో దొరకలేదు. ఓకే. దొరకకపోతే సార్ చెప్పినాం పోయిన ఎలక్షన్ ఇట్లా సార్ మా ఏరియాలో గవర్నమెంట్ జాగా స్థలాలు ఏంటి ఊరి దగ్గర లేవు, ఏమన్నా ఉంటే అక్కడ చాలా గుట్టలు అక్కడ దూరం ఉంటున్నాయి, ఆడ పోనీకి ఇష్టపడతలేరు, సొంత స్థలాలు ఇవ్వాలంటే సార్ ఒప్పుకున్నారు. సొంత స్థలాలకు ఇప్పుడు ఇస్తున్నారు, ఎందుకంటే ఈ కరోనా నుంచి కొద్దిగా లేట్ అవ్వకుండా ఆర్థికంగా ఆర్థికంగా అది డబ్బులు వచ్చే తిరిగి ఇస్తారు కాబట్టి మొన్న ఇల్లు లేని వాళ్ళకు కూడా శాంక్షన్ చేశాడు. షాద్నగర్ మున్సిపాలిటీ రాష్ట్రంలో హైయెస్ట్ తీసుకుని నేను ఒక్కడిని, నా తర్వాత ఈటల రాజేందర్ తీసుకున్నాడు, అంటే నేనే రాష్ట్రంలో మీరు తీసుకుని మున్సిపాలిటీలో నేనే ఎక్కువ తీసుకున్నాను. మీరు అన్నారు ఇంతకుముందుకు మీ ముఖ్యమంత్రి కూడా ఇదే అంటారు, ఇందిరమ్మ ఇళ్ళలాగా ఒకటే రూమ్ ఉండదు మాది, అల్లుడు వస్తే ఒక రూమ్లో వంతారు, బిడ్డ వస్తే ఒక రూమ్లో వంతారు, కొడుకు వస్తే ఒక రూమ్లో వంతారు, అక్కడ గొర్రెని కట్టేయాలి, బర్రెని కట్టేయాలి, కోడీలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. నిజంగా ఇప్పుడు కట్టిన బెడ్రూమ్లలో అంత అవకాశం ఉందంటారా? మంచిగా ఉండండి, డబ్బులు నువ్వు చూసి మీరు ఒకసారి చూడండి. బర్రెలు కట్టేయచ్చు, బర్రెలు కట్టేందుకు రాదు, అవి బర్రెలు బయట కట్టేయాలి, ఇంట్లో కట్టేస్తారా? ప్రతి డబల్ బెడ్రూమ్ ముంగల బర్రెని గొర్రెని కట్టేసుకోవడానికి మేము అలాంటివి ఏర్పాటు చేస్తామనేసి మీ ముఖ్యమంత్రి మీరే చెప్పారు కదండి. అవును, ఆ స్థలాల దగ్గర అట్లున్నాయి అన్న, స్థలం దొరికిందాక అట్లే ఉన్నాయి. ఓకే. వాడు ప్లాట్ ఉంటుంది అనుకో, ప్లాట్లో డబుల్ బెడ్రూమ్ కట్టాక మిగతా జాగా ఇంటి ముందర చాలా ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు జాగా ప్రభుత్వ స్థలం దొరకతానే అపార్ట్మెంట్లు కట్టారనుకో ఆడ ఇబ్బందికి ఎంత. సో ఒకటి ఏంటంటే స్థానికేతరులకే ఎక్కువ అవకాశాలు కల్పించారు, మా స్థానికులకు లేదు అనే ఒక బాగా ఈ ప్రచారం జరుగుతుంది. అది తప్పండి, తెలుసుకోండి మీరు. డబ్బు బయట వాళ్ళకు అవకాశమేలే, వాళ్ళు అధికారులు అవకాశమేలే, వాళ్ళు నేటివ్ ఇక్కడ ఉంటేనే ఇచ్చిరు, 4 లోకలకి ఇవ్వలే. ఇంకోటి ఏంటంటే మేము ఇంత పంపిణీ విషయాల మేము జోక్యం తీసుకోలే, మేము అధికారులకు చెప్పిన తప్పు చేసిన మీరే బాధ్యులు, ఎవరికైనా పూరెస్ట్ పూర్ తీయాలి, పూరెస్ట్ పూర్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినాము. వాళ్ళు అవుటర్స్కి ఇస్తలేరు, 4 లోకల్లోకి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది. వాస్తవం ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళ ఆస్తులు ఏమని తెలియదుగా మనకు. అవును, అందుకొరకు వాళ్ళకి ఇవ్వాలి. ఇంకోటి షాద్నగర్కి సంబంధించింది ముఖ్యంగా ఈ నిరుద్యోగులకు కొంత మీరు ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు కదా, ఎట్లా ఉంది దాని సత్ఫలితాలు? కోచింగ్ సెంటర్ పెట్టాము, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ ఉద్యోగాలు వచ్చి సంతోషంగా చెప్పిపోతారు, మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పిపోతారు. ఎలాంటి కోచింగ్లు? అన్ని సబ్జెక్టు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్నిటికి సంబంధించిన కోచింగ్ ఇప్పించినాం. దానికి సంబంధించిన నిధులు మా సొంతం పెట్టుకున్నాం. అది కానీ మీరేమో ట్రైనింగ్ సెంటర్లు పెట్టేసి ఉద్యోగాలు కల్పిస్తున్నారు, కానీ అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో పేపర్ లీకేజ్ తోటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని పేపర్ లీకేజ్ అని రకరకాలుగా నష్టపోతున్న క్రమం కనిపిస్తుంది. ఇది నిజంగా బాధ అనిపిస్తలేదు మీకు? ఇప్పుడు వ్యవస్థ అండి ఇదొకటి, అంటే వ్యవస్థలో ఇలాంటి జరుగుతుంటారు. చెప్తాను, ఎంత చేసినా ఓసారి దీపక్ ఎంత సీక్రెట్ ఉంటుంది, అది వేరే విషయం. ఎంత ఈ 3 సామెతలు చెప్తాను, అది కాదండి. గతంలో ఏబిపిఎస్ అంటే ఎట్లుండే పరిస్థితి, ఎంత ఆడికి ఉద్యోగం దొరకాలంటే ఎంత ఇబ్బంది ఉంటుండే, ఎంత అవన్నీ చెప్పాలి నేను. అప్పటికి ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది. ఎక్కడ కాన రాకుండా చిన్న చిన్న తప్పులు తెస్తే దాని మీద మన నింద మోపితే ఎట్లా? అధికారుల మీద చర్య తీసుకుంటున్నారు కదా అట్లా చేసిన వాళ్ళ మీద. కాదు అంజయ్ గారు, మీరు ఇంత సింపుల్గా కొట్టిపడేస్తుంటారు. కాదండి, వ్యవస్థ పెద్దగా ఉంటుంది, దాంట్లో ఎవరో తప్పు చేస్తారు, తప్పు చేసిన మీద యాక్షన్ తీసుకున్నాలి. సింపుల్ అంటే సింపుల్ అని తీసేస్తే ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన విషయం, వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టేసేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనేసి మీరు అనుకుంటున్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల కోసము వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి కోచింగ్లు తీసుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి హైదరాబాదుల్లో కోచింగ్ తీసుకొని లక్షల రూపాయలు అప్పులు చేస్తుండ్రు. తీరా ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిపోతుంది పేపర్ లీకేజీ. అదేదో పిఎస్సీలోనే వచ్చింది, టీఎస్పీసీ పబ్లిక్ సర్వీస్ కమిషనర్. కానీ మిగతా దాంట్లో చూడండి చాలా బీదోళ్ళు వాళ్ళకు ₹1 ఖర్చు కాకుండా, ఒక్క రికమెండేషన్ లేకుండా కూడా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళని వచ్చి చెప్పిపోతారు. చిన్న వాళ్ళు ఎస్ఐలు అయినరు, కానిస్టేబుల్ అయ్యారు. మొన్న ఓ తన ఎలక్షన్లో ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు అమ్మాయికి వచ్చింది. అంటే నేనన్నా అమ్మాయిని, మీరు ఎక్కడ? నల్గొండ అంటే పవర్ మినిస్టరు మీ ఆయన అందుకొరకు వచ్చానండి.
సారు మిగతానికే మాకే ఓడి గుర్తున్నారు లీడర్లు మిగతా రానికినే భయపడుతున్నాం మేము ఓ ఫోటో దేనికే దీని అడుగుతుంది సార్ ఫోటో దేనిస్తారా అని డీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఆయన అన్నది మాకెవరు గుర్తున్నారు సారు మాకు మిగతా రానికినే భయపడుతున్నాము మేము కాబట్టి మాకు మేము చదువుకు ఎగ్జామ్ రాసినా మాకు వచ్చింది సార్ రికమెండేషన్ లేదు ₹1 ఖర్చు కాలేను అని ఎంత సంతోషపడుతున్నారు. ఒక్కరి గురించి బాగానే ఉంది, మనం చెప్పుకోవడానికి బాగుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తుంటే ఆ అవకాశం కానివ్వండి, ఆలోచన కానివ్వండి, ఆ ఎసులుబాటు కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు కూడా కోచింగ్ తీసుకొని మేము కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి అనే ధైర్యం చేస్తలేరు. ఎందుకంటే మళ్ళీ పేపర్ లీకేజ్ ఎప్పుడు అవుతుందో మేము అది అదే మన అట్లా రానే కూడా చూస్తలే ముఖ్యమంత్రి గారు అవన్నీ చూసుకుంటా లేక ఇప్పుడు తెలిసిపోయింది కదా చూసుకుంటాడు. ఒకటి ఏంటంటే చాలామంది యువకులు చదువుకుంటారు, తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. ఉన్న ఉద్యోగాలు మన ప్రాంతానికే వస్తున్నాయి. ఏ ప్రాంతం 95% మనకే వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి దాని తోడుగా చాలామంది పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ కూడా చాలా తిప్పలు పెడుతున్నారు. మేము మా షాద్నార్ వచ్చినప్పుడు కోరినాం ఆయనతోటి మాకు చాలామంది పిల్లలు చదువుకున్నారు అంటే ఒక ఐటీ హబ్ స్టాఫ్ ప్రారంభించంటే సరే ఒప్పుకొని పోయాడు జేపీ దగ్గర చేస్తాను. ఓకే అట్లా కొద్దిగా అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మాకు. ఓకే ఒకటి హైదరాబాద్కు అతి దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గం షాద్నగర్. హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది. షాద్నగర్ ఎందుకు అయితే లేదంటే ఏం చెప్తారు? ఎందుకు అయితే చేస్తుడుగా ఎక్కడ ఏం కనిపిస్తలేదు, వెంచర్లు లేవు షాద్నగర్లో. అట్లా కాదండి, వెంచర్లు వేస్తే మరి ఉన్న భూములు నమ్ముకున్నారు రైతులు వాళ్ళు బతకొద్దా? వాళ్ళు కూడా బతకాలిగా. రేపు చూడు భూముల ధరలు ఎట్లా పెరిగిపోతున్నాయి. నేను అదే చెప్తాను మీటింగ్లలో, దయచేసి భూములు అమ్మొద్దని చెప్తా. ఇప్పుడుగా నేను జెడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి చెప్తాను. నేను జెడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే భూములు అమ్మకండి, భూములు అవి ధరలు పెరిగిపోతాయి, మీ భవిష్యత్తు మీ పిల్లలకి అదే బంగారం అని కదా. ఇప్పుడు కూడా వెంచర్లు ముఖ్యమా? భూములు వాళ్ళ భూములు ఉంచుకుంటే రైతులు వాళ్ళు బాగుపడాలి కదా, వాళ్ళకి భూములు ఉంచుకుంటే ముఖ్యం కదా. వెంచర్లు అమ్ముతారు అనుకో ఎప్పటికుంటే 50 పైసలు ఉండలేవు కదా, ఉన్నాయి కదా. ఈ ఆస్తి ఎప్పటికి ఉండేదే. అంటే ఆస్తులు ఉంటాయి, రియల్ ఎస్టేట్ అన్నప్పుడు డెవలప్మెంట్కే కదా దాని నిదర్శనం. ఇప్పుడు కొన్ని మనం బాంబే తీసుకో, కలకత్తా తీసుకో, బెంగళూరు తీసుకో, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఆ ఏరియాలో జరుగుతుందో ఆ స్టేట్ కానివ్వండి, ఆ సిటీ కానివ్వండి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మా తాను కూడా అవుతున్నాయి. అయితలేదు లేలే చాలా మంది చేస్తారు. అంటే మాకు తెలియదు అనుకో, మేము ఏదంటే ఇన్వాల్వ్ కాము, ఈ రియల్ ఎస్టేట్ కానీ ఏంటంటే ఇన్వాల్వ్ కాము. అటు మాకు తెలియదు కానీ చాలా జరుగుతున్నాయని చెప్తారు, చాలా చేస్తున్నారు అని. డెవలప్మెంట్ కొరకు భూములు తీసుకోవాలి, ల్యాండ్స్ తీసుకునే వాళ్ళు చాలా అవుతున్నాయి, బాగా అవుతున్నాయి. ఇంకోటి నిప్పులేదే పొగరాదు అంటారు. అంజయ్య ఖాళీ జాగా కనిపిస్తే వదలడు అనేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది మీకు కూడా మీ మీడియాకి కానీ ఇంకెవరికని చెప్తున్నా, దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. కబ్జా కాదు, బాగా ఆన్చుకోండి. నా జీవితంలో ఎన్నో పదవులు చేసిన. ఓకే పటేల్ పటవారి అంటే ఏంటి? పటేల్ పటవారి వ్యవస్థ అంటే దోపిడీ వ్యవస్థగా. అవును, మా ఊళ్ళో చేసినది. పోయిరండి మీరు ఒకసారి. ఎంతో మందికి భూములు చేసిన. ఓకే ఎంతో మందికి భూములు చేసిన. ఓకే ఎంపీపీ చేసిన, జెడ్పీ చేసిన, ఎమ్మెల్యే. ఓకే మీరు నమ్ముతారా? ₹1 లంచం తీసుకున్నాడు చూపి. ₹1 అంత లంచం. ఓకే ₹1 అంజయ్య తీసుకోకపోవచ్చు, అంజయ్య అంచనగా తీసుకోవచ్చు. ఎవరైనా చెప్తున్నాము ₹1. నేను మా నాయన సంపాదించింది ఎంత ఆస్తి, నాకు ఎంత ఇచ్చిండు, ఇప్పుడు నా తాను ఎంతో చూసుకురండి. ఇంకేమో నాకు బినామీల పేర్లు చూడురి, అటువంటి ఏమైనా ఉన్నాయా? మా నాయన మా పెద్దలు నాకు ఎంత భూమి ఇచ్చిండు, నాకు ఇప్పుడు ఎంత ఉన్నది, అందులోనే అమ్ముకున్నా నేను. మీరు షాద్నగర్లో డెవలప్మెంట్ చేసినట్టు కదా, ఈ పని ఇది డెవలప్ చేస్తే నాకు బాగా అనిపించింది, బాగుంది, నేను మర్చిపోలేను అని ఒక ఏదన్నా ఉందా అనుభూతి అటువంటిది? అవునండి, ఇప్పుడు R&B రోడ్లు మంచిగా ఇచ్చాం, మంచిగా రాకపోకలు బాగా, ఊళ్ళలో రోడ్డు PR రోడ్లు కానీ ఇవే కానీ అందరికి రాకపోకలకు సంతోషం అనిపిస్తుంది. అదే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా కొత్త సబ్స్టేషన్ తెప్పించిన, ట్రాన్స్ఫార్మర్లు తెచ్చిన. నేను వ్యవసాయం ఎక్కువ ఇష్టంగా నాకు. వ్యవసాయదారులకు నా ఎవరికి వీలైనంత వరకు అటువంటి ఏబిసిటీలు అటువంటి చాలా ఏర్పాట్లు చేసిన. మొన్న 10 కోట్ల మెటీరియల్ తెప్పించిన ఎలక్ట్రిసిటీ అన్న ముందు. ఓకే అట్లా చేయించిన. దళిత బంధు అంజయ్య అనుచరగణానికి ఇప్పించుకున్నాడు అనే ఒక అంశం అయితే బాగా రేజ్ అవుతుంది. అనుచరులు అంటే ఎస్సీలు గారా ఇంకెవరికి రెడ్డిలకి ఇచ్చిన? అంటే అదే అనుచర అంటే కాదు, నేను ఎవరికైనా రెడ్డిలకి వేయలే, ఎవరికి వేయలే, ఎస్సీలకి ఇచ్చిన. ఆ ఎస్సీలు కూడా అనుచరులకి ఇస్తే తప్ప, కానీ అది కూడా మీరు అంటున్నారు కాబట్టి పోయి తెలుసు. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి వేరే పార్టీలకు కూడా ఇచ్చిన. మీరు చూడు నిజమా తెలుసుకోండి. ఎవడైనా బీదోడు ఉండంటే
వాడు బీదోడు పిల్లలు చదువుకున్నాడు అనుకో, ఆ, చదువుకున్నాడు వాడు బాగుపడతాడంటే తప్పేమన్నా వానికి ఇస్తే. ఓకే. చిన్నగా బీదోడు వాడి పార్టీ పెద్ద ఏముంటుంది, అవును. వాళ్ళకి అవన్నీ చూడలే. వాడు కాంగ్రెస్ అన్నా ఎవరన్నా ఎవరైతే ఏమన్నా వాడు బాగుపడాలి కానీ ఇచ్చినాం, పార్టీలు చూడలేదు. మీ కాన్ఫరెన్స్లో మొత్తం ఎంతమందికి పిహెచ్ దళిత బంధు? ఒక 100 ఇచ్చినాం, 100 దళిత బంధు. కానీ తర్వాత మళ్ళీ 1100 వచ్చినాయి మొన్న. నేను ఆపిన ఒకరికి ఇస్తే కూడా ఆడ పెద్ద పంచాయతీ వాడికి ఇచ్చింది నాకు ఎందుకు వెళ్ళి ఓకే ఇదే అయితే అని. ఇప్పుడు 1100 దగ్గర సార్ ఏమన్నాడు 3000 ఇస్తాడు కదా, ఆ 3000 ఇచ్చినప్పుడు ఊరికో 20-30 వస్తాయి, పెద్ద ఊరికి ఎక్కువ వస్తాయి. ఒక 4-5 సార్లు 2-3 సార్లు ఇస్తే ఊరు అయిపోతుంది. లేకపోతే చాలా తొలుత బీదోళ్ళకి ఇసుకుంటా, ఎవరికి న్యాయం చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు గాలిగిలు చూస్తే తదిమసారి మీకు ఇస్తే నాయన నెక్స్ట్ అంటే వాళ్ళు సంతోషపడతారు. దళిత బంధువుల్లో నేరుగా 30% స్థానిక ప్రజాప్రతినిధులకు కమిషన్ వెళ్తుందనేసి సాక్షాత్ మీ ముఖ్యమంత్రి అన్నారు. నిజంగా మీకు ఎంత రావచ్చు కమిషన్? అదంటే చాలా బాధ అండి. మేమనలేదండి, దళితులకు ఇచ్చే దాంట్లో కూడా వాడు తింటే ఏమనాలేగా, కానీ మా తాను అటువంటి జరగలేదు. మీ ముఖ్యమంత్రి అన్నాడు ఎమ్మెల్యే గారు జరిగితే ఏమైనా ఎక్కడ జరిగితే అనొచ్చు, తప్పు కదా అది. మరి దళితులకు సాయం చేసేప్పుడు గంట కూడా తింటే ఏమన్నా మానవత్వం మానవత్వం గంత మానవత్వం లేకపోతే ఎట్లా అన్నాడు కదా మీ ముఖ్యమంత్రి. అరే ఏమన్నా ఆయన తెలియదు ఎక్కడన్నా పొరపాటు ఇప్పుడు అంటే చిన్న కింద స్థాయిలో అని నేను జరిగితే మరి బాధ, ఆయన కూడా బాధ అనిపిస్తుంది కదా. దళితులకు ఇచ్చాడు జరిగిందా ఏమైనా జరిగిందా తెలియవచ్చు, తెలిస్తే బాధ అనిపిస్తుందా లేదా? బాధ అనిపించి అంటాడు. బీసీ బంద్ స్టార్ట్ అయిందా మా తాను ఆయన తొలుత 100 వచ్చినాయండి, అప్పుడు వచ్చినాం. మళ్ళీ తర్వాత 220 అన్నారు, దాని కొరకే ఆపినాం. ఎలా అంటే ఎలక్షన్ కోడ్ 15 తారీఖు వస్తా అనుకున్నాము, 15 తారీఖు 11 నాడు లిస్ట్ పంపుదామని నిర్ణయించుకున్నాం. కానీ అది 10 తారీఖు నాడు వచ్చింది, బంద్ అయింది. అవి కలిపి జరిగిపోతే మనకు కూడా ఏనికి వస్తుంది. మొత్తం టోటల్ ఎన్ని మీరు పబ్లిక్ అంటే కీస్ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్స్ మొత్తం టోటల్గా షాద్నగర్ కాన్ఫరెన్స్కి మొత్తం టోటల్ ఇప్పటి వరకు? ఈడ షాద్నగర్లో 1710, తిమ్మాపూర్లో 60, అంటే 1770, అంటే ఆల్మోస్ట్ 1800 డబుల్ బెడ్రూమ్లు మీ ఓటర్స్కు మీరు వంచారు. నిజంగా డబుల్ బెడ్రూమ్ వంచలే, అధికారులు వంచారు. అంటే మీ ప్రమేయం లేకుండా వంచలేదండి. ఇప్పుడు ప్రమేయం మీన్స్ అరే నా నియోజకవర్గానికి నేను డబుల్ బెడ్రూమ్ ఎక్కువ తెచ్చుకో చెప్పించా, మంజూరు చేసిన నేనే స్టేట్లో, మన స్టేట్లో ఫస్ట్ మున్సిపాలిటీకి ఎక్కువ తెచ్చుకుని నేనే, నా తర్వాత ఈటల రాజేంద్ర చూసి ఎక్కువ తెచ్చుకున్నట్టు. ఈటల రాజేంద్ర గారు ఈటల రాజేంద్ర పంపించేశారు, నేనే వాడిన నేనే పంపిస్తాము. అరే ఆయన అంటుండే కానీ నన్ను బర్తరాబ్ చేసారు, నన్ను రిజైన్ చేసి పంపించారనేసి. ఆ పరిస్థితులు ఏంటి మనకేంటి, ఆ పరిస్థితులు ఏంటివో ఇంకా తెలియదు కదా. మాకు తెలిసినంత వరకు కూడా మా పెద్దలు కూడా అట్లా రిక్వెస్ట్ చేశారు. మరి ఆ పరిస్థితి మనకు తెలియని మనకి రిక్వెస్ట్ అంటే వద్దు ఏమనికేం ఏమి ఇబ్బంది అయినా అడిగిన కొంతమంది పెద్ద నాయకులు కూడా. కానీ మరి అదేందో మనకు తెలియని విషయం, మనకు ఆ స్థాయిలో మనకు తెలియదు కదా ఏమైంది అనేది. మనకేం గుర్తు, నువ్వు ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తివి, నీకు తెలియకుండా ఎట్లుంటుంది అంజన్న? మాకు అవి చెప్తారా ఏమన్నట్టు, అంతేనా? ఆడ జరిగేటి మనకి చెప్తారా అవి? ఓకే. షాద్నగర్లకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ అంటే మీ తాన ఎల్కేజీ నుంచి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీలు ఉన్నావా షాద్నగర్లో? మా తాన 6 మండలాలకు 6 రిజియస్ స్కూల్ ఉన్నాయి, 6 రిజియస్ స్కూల్. ఇది గురుకులాలు? అది కాకుండా కూడా ఒకసారి మా తన ఎస్టీ మహిళలు చాలామంది పిల్లలు చాలా మహిళలు బాలికలు చాలా షార్ప్గా చాలా చదువుతాం. అది పోయి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు మాకు డిగ్రీ కాలేజ్ మంజూరు చేసాం, ఎస్టీలో కూడా డిగ్రీ కాలేజ్. ఒకసారి నేను ఏంటంటే కొత్తూరులో లేదు మాకు జూనియర్ కాలేజు, కొందరు ఏరియా లేదు, తొలుత ఇస్తాను సార్ ఇచ్చాను. మరపోయినా ఒకసారి ఇట్లా జూనియర్ కాలేజ్ కావాలంటే ఎన్ని కావాలను? 2 కావాలి సార్ అని. మీ తాను ఎన్ని స్కూల్ ఉన్నాయని? 6 ఉండే సార్. 6 కావాలన్నా 2 కావాలన్నా సబ్బు కాకుండా ఇచ్చిన అయితే 6 అయితేనే ఉన్నాయి, అవి అప్డేట్ అయితేనే ఉన్నాయి, అట్లా అన్నీ అవుతున్నాయి. మొత్తం మీద విద్యా వ్యవస్థలో మెరుగుపడ్డది అంటారు. వైద్యం కూడా ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ చేసినాం. ఆడ స్టార్ట్ అయిందా? 100 బెడ్ స్టార్ట్ అయింది, బిల్డింగ్ అయిపోకొస్తుంది. ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేదు? ట్రీట్మెంట్ కాదు, బిల్డింగ్ అవుతుంది. బిల్డింగ్ ఒకటి 30 బెడ్ హాస్పిటల్ కేసంపేటలో కానీ, కొత్త పల్లె దవాఖానలు కానీ, చెదుగూడెం పిహెచ్సి కొత్తూరు అది చెదుగూడెం పిహెచ్సి హాస్పిటల్ కూడా అది మంజూరైంది. అట్లా చేసాం. హెల్త్ పరంగా కూడా బాగా అన్ని డెవలప్ చేస్తాం.
హెల్త్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంకేం కావాలి నెక్స్ట్ షాదీనగర్కి సంబంధించింది? ఈ నిరుద్యోగ వ్యవస్థకం ఉండదు. నిరుద్యోగులకు మాత్రం కేటీఆర్ వచ్చి నేను ఐటీ యాప్ చేస్తున్నాడు. ఇక్కడ దగ్గర ల్యాండ్ ఉండదు సిద్ధపడిన శివాల. ఓకే, అది ఇంకా ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే చాలు. ఓకే, ఇక సాగునీరా ఎట్లా వస్తుంది. ఇప్పుడు కొంతవరకు తొలతనే ఉదండాపూర్ నుంచే కొంత ఏరియా మా ఏరియాకు వాడుతుంది. కానీ కొంత ఏరియా జిల్లేడు చదువుకోవడం కొందరు కింద రోడ్ పోటీ మాకు హైయెస్ట్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి 5 లక్షదేవపల్లి అయినాక మాకు వస్తాయి. ఇంకోటి ఈ షాద్నగర్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ అంటే నాన్ రెసిడెన్షియల్ జోన్లలో పెట్టొద్దు అనేసి ఒకటి జీవోడు ఉంది. మీకు దాని గురించి క్లియర్గా తెలిసి చెప్పకుండా కూడా మళ్ళీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంటే నిజంగా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోటేనా నిజంగా గవర్నమెంట్ వాళ్ళకు అట్లా అకామిడేషన్ చేస్తుంటారా? నేను జెడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి కూడా దానికి వ్యతిరేకము. ఇది ఫ్యాక్టరీలకు పొల్యూషన్కి నేను చెప్తున్నా ఇంత మా తాన పొల్యూషన్ ఫ్యాక్టరీ లేకుండా రియల్ ఎస్టేట్ లేకుండా ఉంటే మా షాద్నగర్ వజ్రం బంగారం కాదు వజ్రం లాంటి భూమి అది బంగారు తునక బంగారకుంటా. నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు చాలా కొట్లాడినాం ఈ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా. దానివల్ల పొల్యూటెడ్ అయితే అంటారా చుట్టూ గ్రౌండ్ వాటర్ అవుతున్నది. ఎలాగా మాకు మేము ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడినా కదా. అవును అవును, పొల్యూషన్ ఫ్యాక్టరీలు వద్దు ఉంటే మంచి పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టరు కానీ పొల్యూషన్ ఫ్యాక్టరీలు వద్దని నేను హైకోర్టు దాకా పోయినాం. చాలా తిప్పలవడం. అప్పుడు మా పొద్దులేసి అదే పని మాకు ఈ ఫ్యాక్టరీలు వద్దని పొల్యూషన్ ఫ్యాక్టరీలు వద్దని. అంటే అది ఒక్కటి లేకుంటే మా షాద్నగర్ బంగారం వజ్రమ లాంటి భూమి. ఒక స్థానిక ఎమ్మెల్యే చేయలేని పని ఫ్యాక్టరీలు వచ్చేసి అక్కడ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. రోజు ఒకటి ఏదో ప్రాంతంలో అయితే వస్తున్నాయి. దీనివల్ల ఫర్దర్లో వచ్చే తరాలకు ఒక ఎల్బీ నగర్లో సిరీస్ ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అప్పట్లో. సేమ్ షాద్నగర్ కూడా రేపు పొద్దుగాల కూడా పొల్యూటెడ్ వాటర్ అయిపోతుంది. భూగర్భ జలాలు పొల్యూటెడ్ అయిపోతాయి. మేము అదే కదా కేటీఆర్ తోటి మాట్లాడినాం. మళ్ళీ మాకు అవకాశం దాన్ని ఇంకా పోరాడాలనిపిస్తుంది చాలా. ఎందుకంటే చాలా ఇబ్బంది. మేము ఒకసారి హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి స్టే తెచ్చినాం కూడా. కొత్తవి పెట్టొద్దు ఫ్యాక్టరీలను షాద్నగర్లో. కానీ పై అధికారులు ఉంటారు కదా, పైన అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ తోటి రిలేషన్ ప్రభు అధికారాన్ని లీడర్ ప్రజాప్రతినిధులతో కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో అంటే స్థానిక ప్రజాప్రతినిధులకు ఐడియా తెలియకుండానే ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ గ్రామానికి సంబంధించో లేకుంటే ఆ మండలానికి సంబంధించిందో ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక పర్మిషన్ అయితే ఉండాలి కదా. కొంతవరకు అన్నిటికి ఉండాలి కానీ కొంతవరకు ఏంటంటే అన్ని హెచ్ఎండి వాళ్ళు ఇచ్చేసి తర్వాత వీళ్ళు నడతారు అంతే. హెచ్ఎండి ఇచ్చినాక కూడా మీ గ్రామంలో పెట్టాలంటే గ్రామ సర్పంచ్ది, మున్సిపాల్లో పెట్టాలంటే మున్సిపల్ చైర్మన్ది, లాస్ట్కి వచ్చేసి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే. చెప్తండి మేము చాలా దాని మీద చాలా పోరాటాలు చేసినాము. ప్రజావాణి అంటే పబ్లిక్ హియరింగ్ కొరకు వస్తారు. అది అవును, అందరు వ్యతిరేకం చేస్తారు. మనకి అలా అభిప్రాయం వాళ్ళు రాసి పంపుతారు. ఇక ఎంత అంతకన్నా ఎక్కువ చెప్పాలి. అలా అభిప్రాయం వాళ్ళు రాసి పంపుతారు. అది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ముఖ్యమంత్రి అడిగితే తలకాయ అవుతారు మీరు. అంతేగా మరి వాళ్ళు రాసుకోవడానికి ఏం చేస్తావు? నువ్వు వద్దన లేవు కదా. మనకు తెలియదు కదా అవన్నీ. వాళ్ళు చేసే పని మనకు తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు ఇంకా తెలియదు కదా. ఓకే, మేము దీని విషయాన్ని మాత్రం ఎవరైనా ఉన్నది కూడా చెప్తాయి. మాకు పొల్యూషన్ ఫ్యాక్టరీలు వద్దు. ఓకే, ఇదే ప్రజలకు నష్టమయ్యే పని ఏదో ఒప్పుకోండి. ఎస్, అవును. మీరు షాద్నగర్ పబ్లిక్కి రేపు జరిగేటటువంటి నవంబర్ 31 నాడు జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి మీరు షాద్నగర్ ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేస్తారు? మీకు అంజయ్యకు ఓటు ఎందుకు వేయాలి? వాళ్ళు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు తెలుసు. అంజయ్య ఓటు తెలుసు. ఏం పని చేస్తుండో చేయలేదు తెలుసు. వాళ్ళు కళ్ళతో చూస్తారు కదా, కళ్ళతో చూస్తారు. చాలా సంవత్సరాల నుంచి మనం చూసారు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి గెలిపిస్తే కూడా వాళ్ళ సేవ చేస్తా, ఇంకా షాద్నగర్ నియోజకవర్గం మంచి అభివృద్ధి పథకం నడిపిస్తాను. నాకు ఓటర్ నుంచి ఏం కోరుతున్నారు? వాళ్ళకి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మాకు ఇదని ఒక సాగునీరు కావాలని అనుకుంటున్నాను. ప్రయత్నం చేస్తుంది. తొలతనే ఇప్పుడు ఉదండపూర్కి వెళ్ళి వస్తుంది కొంతవరకు. అంటే ఉదండపూర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు షాద్నగర్ మొత్తం కాన్ఫరెన్స్కి సరిపోదు. ఉదండపూర్ లెవెల్ తక్కువ ఉన్నది కదా. ఉదండపూర్ నుంచి కొన్ని ఏరియాకి వస్తుంది, కొంత చాలా ఎక్కువ ఏరియాకి వస్తుంది. కొంత ఏరియా కొంత మిగిలిపోతుంది. చెప్తే జిల్లేడు చదువుకుండా కొంత, కొందూరులో కొంత, ఈ రోడ్డు పోటీ మొత్తం రోడ్డు హైయెస్ట్ ప్లేస్ ఉన్నది. అది మిగతా లక్షదేవపల్లి వచ్చినాక వస్తుంది. ఓకే, అప్పుడు షాద్నగర్ మంచిగా వ్యవసాయదారులకు చాలా అమ్మాయి. ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుండొచ్చు? లక్ష్మీదేవిపల్లి అయితే దాదాపు 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలు పడుతుంది. అసలు షాద్నగర్ ఎన్ని లక్షల ఎకరాలు? లక్షల అంటే ఇప్పుడు కొంత రిలీజ్ అంత చాలా ఉంటుంది. 1,00,000 పైన ఉంటుంది. 1,50,000 ఉంటుంది. ఓకే, మీరు చివరగా షాద్నగర్ ప్రజలకు మీరు ఎలాంటి అప్పీల్ చేస్తారు ఎన్నికలకు సంబంధించి? మీకు పని చేసేటోని, మంచి వ్యక్తిని, మన సమాజానికి బాగా చేసేటోని,
మీరు ఆలోచించి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఓన్లీ మంచి మనిషిని ఎన్నుకోండి, పనిచేసే వ్యక్తికి ఓటేయండి ఆయన చేస్తున్న రిక్వెస్ట్. దీన్ని అందరూ ఆమోదించాలని కోరుతున్నాము. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. నమస్తే.